హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు భాగవతం సిరీస్ ఎపిసోడ్ నెంబర్ 34. నా ప్రీవియస్ వీడియోలో సామంతకు ఉపాఖ్యానం గురించి వివరించాను. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మీరు ఆ వీడియోను కూడా చూడొచ్చు. ఈ వీడియోలో నేను నరకాసుర వధ ఎలా జరిగింది అన్నది వివరించబోతాను. లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ప్రజ్ఞోతిషపురాన్ని నరకాసురుడు ఏలుతున్నాడు. అతడు భయంకరంగా దేవీ ఉపాసన చేసి 16,000 మంది రాజకన్యల్ని బంధించి ఎన్నో అకృత్యాలు చేస్తున్నాడు. అతడి ఆగడాలను భరించలేక ఇంద్రుడు శ్రీకృష్ణుడి దగ్గరికి వచ్చి నరకుడు చేసే అకృత్యాలన్నీ ఏకరవు పెట్టాడు. నరకాసురుడికి చచ్చే సమయం ప్రాప్తించిందని భావించి కృష్ణుడు వెంటనే గరుత్మంతుని పిలిచి సత్యభామని వెంటబెట్టుకొని ప్రజ్ఞోతిషపురానికి బయలుదేరాడు. ఆ నగరంలోకి ప్రవేశించిన కృష్ణుడు నరకుడి సైన్యాన్నంతా చల్లాచెదురు చేసి వారందరినీ వధించాడు. వారందరి నెత్తురు ప్రవహించేలా చేసి ఆ నగరాన్ని శోణితీపురంగా మార్చాడు. అప్పుడు నరకుడు అనుచరుడైన మురాసురుడనే 5 తలల రాక్షసుడు కృష్ణుణ్ణి ఎదుర్కొన్నాడు. అతడి 5 తలల్ని తన చక్రాయుధంతో ఖండించేశాడు కృష్ణుడు. నరకాసురుడు తన రాజ్యంలో మాత్రమే ప్రత్యేకంగా ఉన్న 4 దంతాల గజ సైన్యాన్ని వెంటబెట్టుకొని స్వయంగా శ్రీకృష్ణుని సమీపించాడు. కృష్ణుడు ఎంతోసేపు నరకాసురుడితో యుద్ధం చేశాడు. చివరికి చక్రాయుధంతో అతడి తలను నరికి మోక్షాన్ని ప్రసాదించాడు. నరకాసుర సంహారంతో భూదేవి ఎంతో సంతోషించింది. దేవతలంతా జయ ధ్వానాలు చేసి పూలవాన కురిపించారు. కృష్ణుడు నరకుడి కుమారుడు భగదత్తుడికి రాజ్యాన్ని అప్పగించి నరకుడి చెరలో ఉన్న 16,000 మంది కన్యలకు విముక్తి కల్పించాడు. చివరికి వారందరినీ వివాహం చేసుకొని వారందరికీ కృష్ణుడి భర్తగా అభయం ఇచ్చాడు. అందుకనే శ్రీకృష్ణుడు 16,000 మంది గోపికల్ని వివాహం చేసుకున్నాడు. తరువాత శ్రీకృష్ణుడు పూర్వం నరకాసురుని ఇంద్రుడిని జయించి అపహరించిన అదితి కుండలాలను తీసుకొని సత్యభామతో సహా దేవలోకానికి వెళ్ళాడు. ఇంద్రుడికి వాటిని అప్పగించి తిరిగి వస్తుండగా సత్యభామ నందనవనంలో ఉన్న కల్పవృక్షాన్ని కోరుకుంది. కృష్ణుడు దాన్ని తీసుకొని వచ్చి ద్వారకా నగరానికి వచ్చి ఆ కల్పవృక్షాన్ని సత్యభామ పెరడులో నాటించాడు. ఇది ఈనాటి వీడియో. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మీరు చేయాల్సిందల్లా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ నోటిఫికేషన్ ఆన్ చేసుకొని పెట్టుకోండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై సనాతన ధర్మం.